ఇలాంటి మరెన్నో వీడియోలు చూడడానికి లైక్, షేర్, సబ్స్క్రైబ్ అండ్ కామెంట్. ఈరోజు ఈ వీడియోలో 2025 సంవత్సరంలో నరసింహ జయంతి ఎప్పుడు వచ్చింది, పూజ శుభ సమయము, ప్రాముఖ్యతతో పాటు ఆ రోజు ఏం చేయాలి, ఏం చేయకూడదో తెలుసుకుందాము. ప్రతి సంవత్సరము వైశాఖ మాసము శుక్లపక్ష చతుర్దశి నాడు నరసింహ జయంతిని జరుపుకుంటాము. వైశాఖ శుక్ల చతుర్దశి స్వాతి నక్షత్రము మరియు శనివారంతో కలిసి వచ్చినప్పుడు ఆ రోజు నరసింహ జయంతి వ్రతాన్ని నిర్వహించుకోవడానికి చాలా శుభప్రదంగా మారుతుంది. విష్ణువు దశావతారాల్లో 4వ అవతారం నరసింహుని అవతారం. ప్రహ్లాదుని కాపాడుకోవాలని హిరణ్యకశిపుడిని వధించడానికి విష్ణువు నరసింహ అవతారం ఎత్తాడు. ఈ స్వామి ఎప్పుడూ కూడా ఉగ్ర రూపంలో ఉంటాడు. భక్తుడైన ప్రహ్లాదుని కాపాడుకోవాలని శ్రీహరి ఈ రూపంలో అవతరించాడు. చెడుపై మంచి గెలిచిందన్న కారణంగా నరసింహ జయంతిని జరుపుకుంటాం. ఈరోజు ఉపవాసం ఉండి స్వామివారిని ఆరాధించడం వలన సుఖ సంతోషాలు, శ్రేయస్సు కలుగుతాయి. 2025 సంవత్సరంలో మే 11 ఆదివారం నరసింహ జయంతి. శ్రీ విశ్వావసు నామ సంవత్సరము, వైశాఖ మాసము, వసంత ఋతువు, ఉత్తరాయణము. నరసింహ జయంతి తిథి ప్రారంభము 10వ తేదీ మే 2025 శనివారం సాయంత్రము 6 గంటలకు ప్రారంభమై 11వ తేదీ మే 2025 ఆదివారం రాత్రి 7 గంటలకు చతుర్దశి తిథి ముగుస్తుంది. పూజ సమయము 11వ తేదీ మే 2025 ఆదివారం ఉదయము 10:57 నుండి మధ్యాహ్నము 1:39 వరకు, మరలా సాయంత్రం 4:21 నుండి రాత్రి 7 గంటల వరకు. నరసింహ జయంతి ఉపవాస నియమాలు ఏకాదశి ఉపవాసం మాదిరిగానే ఉంటాయి. భక్తులు పండుగకు ముందు రోజు ఒక పూట భోజనం తినడం ద్వారా తమ ఆచారాలను ప్రారంభిస్తారు. నరసింహ జయంతి రోజున ధాన్యాలు మరియు తృణధాన్యాలను ఖచ్చితంగా నివారించాలి. నరసింహ జయంతి నాడు ఏం చేస్తే మంచిదో తెలుసుకుందాము. రుణ సమస్యలతో బాధపడుతున్నట్లయితే నరసింహస్వామికి వెండి కానీ ముత్యాలను కానీ సమర్పించడం మంచిది. నరసింహ జయంతి నాడు స్వామివారికి కేసరిని సమర్పిస్తే ఖర్చులు తగ్గిపోతాయి. కాలసర్ప దోషం ఉన్నట్లయితే నరసింహ జయంతి నాడు నెమలీకలను సమర్పిస్తే మంచిది. ఇలా చేయడం వలన సమస్యలు తీరుతాయి. దీర్ఘకాలిక అనారోగ్యంతో బాధపడుతున్నట్లయితే స్వామివారికి చందనాన్ని సమర్పిస్తే మంచిది. ఈరోజు ఏం చేయకూడదో తెలుసుకుందాము. నరసింహ జయంతి నాడు తామసిక ఆహారము, మాంసం, మద్యం, ఉల్లి, వెల్లుల్లి వంటి వాటికి దూరంగా ఉండాలి. నరసింహ జయంతి నాడు ఎవరిని అవమానించడం మంచిది కాదు. వృద్ధులను కానీ బలహీనులను కానీ ఈరోజు అవమానించడం మంచిది కాదు. నరసింహ జయంతి నాడు నలుపు కానీ నీలం రంగు దుస్తుల్ని కానీ ధరించడం మంచిది కాదు. ఎరుపు కానీ కుంకుమ రంగు దుస్తులు ధరించడం వలన శుభ ఫలితాలు ఉంటాయి. ఈరోజు ఎవరితోనైనా కోపంగా మాట్లాడడము, ప్రతికూల ఆలోచన కలిగి ఉండడం మంచిది కాదు. నరసింహస్వామి శాంతి, భక్తి తత్వాన్ని ఇష్టపడతాడు.